జీవం మరణం నీ ముందు పెట్టాను, శాపము ఆశీర్వాదం నీ ముందు పెట్టాను, ఏది కావాలో ఎన్నుకో, ఏది కావాలో అది కోరుకో అని యేసు ప్రభు చెప్పాడు. అదే రీతి అపవాది ఇది చెయ్యాల్సిందే అని మనకు చెప్పట్లేదు. వాడు ఎప్పుడు కూడా మన చెవుల దగ్గర, మన మనసులో, మన తలంపులో ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇది చెయ్యి, ఇది చెయ్యి. ఆ స్వరం వినపడుతుందా? రాని వాడివి, నువ్వు పనికిరాని దానివి, నిన్ను ఎవరు లెక్క చేయరు, నిన్ను ఎవరు ప్రేమించరు, అందరూ ద్రోహులే, నువ్వు చచ్చిపోతేనే బెటర్, నువ్వు ఈ లోకానికి ఒక భారంగానే ఉన్నావు, యు ఆర్ యూజ్లెస్ అని మాటలు వినబడుతున్నాయా? ఈజ్ నాట్ ఫోర్సింగ్ ఇట్, ఈజ్ జస్ట్ ప్లాంటింగ్, విత్తుతున్నాడు ఇటువంటి ఆలోచనలు. దాన్ని అంగీకరించే బాధ్యత మన పైన ఉంది. అంటే మనము బయట నుండి తెరిస్తే తప్ప మనం లోపలికి వెళ్ళలేం, అవునా కదా? కానీ మన హృదయం అనే తలుపుకి హ్యాండిల్ బయట లేదు, ఎక్కడుంది తెలుసా? లోపడు ఉందంటే. అంటే ఆ తెరవగలిగిన అధికారం ఎవరికి ఉందంటే మీకు నాకు మాత్రమే ఉంది. ఏ అపవాది ఫోర్స్ఫుల్గా రాలేడు. దేవుడు ఫోర్స్ఫుల్గా మనల్ని దూసుకొని వెళ్ళాడు, లోపలికి ప్రవేశించడు. సో ద డోర్ టు అవర్ హార్ట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో మీరు ఎవరికి తలుపులు తెరుస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి.